x plus 1 by y is equivalent to 1, z plus 1 by x is equivalent to 1. x and y అనేటి హారాలలో ఉన్నాయి. భిన్నములో హారములో ఉంటే దాన్ని 0 తీసుకోకూడదు. సపోజ్గా x గనక 1 తీసుకుంటే నాకు x గనక 1 తీసుకుంటే 1 మైనస్ 1 0, 1 by y 0 అవుతుంది. కాబట్టి నేను x 0 తీసుకోను, 1 తీసుకోను. సార్ ఎందుకు సార్ 0 1 తీసుకోరు? x గనక హారంలో ఉంటే హారంలో ఉన్న వాల్యూకి 0 తీసుకోకూడదు. x 1 తీసుకుంటే నాకు 1 తీసుకుంటే 1 by 1 మైనస్ 1 0 అయింది. 0 ఈక్వలెంట్ టు 1 by y, y ఇన్ఫైనట్ అయింది. అందుకే x 0 తీసుకుంటలేను, 1 తీసుకుంటలేను. x అనేది 2 తీసుకుంటున్నా. x అనేది 2 తీసుకుంటున్నాను. x అనేది 2 ఆర్ -1 ఏదైనా తీసుకుంటున్నాను. x అనేది -1 తీసుకున్నాను అనుకోండి. z -1 ఈక్వలెంట్ టు 1 అంటే z వాల్యూ 2, -1 అంటే y వాల్యూ 1/2. x గనక -1 అవుతే z వాల్యూ 2, y వాల్యూ 1/2. ఒకసారి చూడండి సార్, ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుందో లేదో చూడండి. x -1, z -1 ఈజ్ 1, z వాల్యూ 2, x -1, 1 + 1 ఈజ్ 2, 1 by y ఈజ్ 2, y వాల్యూ ఎంత? రైట్ 1/2. సబ్స్టిట్యూట్ చేయండి. x + y + z -1 + 2 + 1/2 -1 + 2 + 1/2. ఇది 1 by x అంటే -1, 1 by y అంటే ఇది 2, 1 by z అంటే ఇది 1/2, 1/2. ఇక్కడ మీరు చూస్తే -1 -1, -2 + 2 క్యాన్సల్. సో 2 + 1 ఆన్సర్ ఎంత? 3. 2 + 1 ఆన్సర్ ఎంత? 3. ఇక్కడ ఇంపార్టెంట్గా x హారంలో ఉంది కాబట్టి 0 తీసుకుంటలేను. x గనక y 1 గనక తీసుకుంటే z 0 అయింది. x 1 తీసుకుంటే 1 - 1 0, 1 by 1 0 అవుతే y వాల్యూ పాజిటివ్ ఇన్ఫైనట్ అవుతుంది. అటువంటి ఇండిటర్మినేట్ ఫామ్లో ఉన్న వాల్యూస్ తీసుకొని నేను క్వశ్చన్ని కాంప్లికేట్ చేసుకోను. అందుకే x నేను -1 తీసుకుంటున్నా. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ క్లియర్. చాలా మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. a + b + 1 ఈజ్ ఈక్వలెంట్ టు 0. a + b + 1 ఈజ్ ఈక్వలెంట్ టు 0. చాలా సింపుల్గా a + 1 ఈజ్ ఈక్వలెంట్ టు -b, a + 1 ఈజ్ ఈక్వలెంట్ టు -b. ఇక్కడ చూడండి సార్, ఇది ఒక ఈక్వేషన్. b అనే వాల్యూ దేని మీద ఆధారపడి a మీద ఆధారపడి b అనే వాల్యూ a మీద ఆధారపడి కాబట్టి b డిపెండెంట్ వేరియబుల్ని 0 అనుకోండి. డిపెండెంట్ వేరియబుల్ని 0 అనుకుంటే రైట్ a + 1 ఈజ్ ఈక్వలెంట్ టు 0 అయింది. అంటే a ఈజ్ -1, a³ ఈజ్ -1³ -1, -1 + 1 ఆన్సర్ ఎంత? 0. డిపెండెంట్ వేరియబుల్. సార్ ఎందుకు సార్ బీని 0 అనుకున్నాను? ఎప్పుడూ కూడా మనము క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు డిపెండెంట్ వేరియబుల్ని 0 అనుకుంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ కంటే చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఒక ఎగ్జాంపుల్, 2s ఈజ్ ఈక్వలెంట్ టు a + b + c, s² + s - a² + s - b² + s - c² డివైడెడ్ బై a² + b² + c². ఈ వాల్యూ ఎంత? చాలా ఇంపార్టెంట్ ఆల్జిబ్రా, ఎస్పెషల్లీ ఎస్ఎస్సి ఎగ్జామ్ ప్రిపేర్ అయిన వాళ్ళకు ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ సార్. 2s ఈజ్ ఈక్వలెంట్ టు a + b + c, s² + s - a² + s - b² + s - c² డివైడెడ్ బై a² + b² + c². s అనే వాల్యూ ఏబిసి మీద ఆధారపడి ఉన్నది. డిపెండెంట్ వాల్యూని 0 అనుకోండి, sని 0 అనుకోండి. sని 0 అనుకుంటే ఇవి మొత్తం పోయినాయి. మిగిలింది a² + b² + c² బై a² + b² + c². ఆన్సర్ ఎంత? 1. a² + b² + c² డివైడెడ్ బై a² + b² + c². ఆన్సర్ ఎంత? 1. అందరికీ లాజిక్ అందరికీ అర్థమైందా?
ఏ ప్లస్ బి ప్లస్ వన్. సార్ ఇక్కడ మీరు ఏ ప్లస్ వన్ని మైనస్ బి అనుకున్నారు, నేను బి ప్లస్ వన్ని మైనస్ ఏ అనుకుంటాను. ఏని 0 అనుకో, అది చేసినా నీకు సేమ్ ఆన్సర్ వస్తుంది. ఏ వాల్యూ, ఏ చరరాశి మిగతా మీద ఉన్న డిపెండెంట్ ఉన్నదో దాన్ని 0 అనుకోండి. డిపెండెంట్ వేరియబుల్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. డిపెండెంట్ వేరియబుల్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్.